యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలను పర్యటించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య బూర్జుబాయి గ్రామంలో మహిళా భవనం శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం, గూండాల మండల కేంద్రంలో మహిళా సంఘ భవనం, పప్పు ప్రాసెసింగ్ ఆహార ధాన్యం నిల్వల గోదాం శంకుస్థాపన మరియు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలను పర్యటించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య బురుజ్బాయ్ గ్రామంలో మహిళా భవనం శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, గుండాల మండల కేంద్రంలో మహిళా సంఘ భవనం, పప్పు ప్రాసెసింగ్ ఆహార ధాన్యం నిలువల గోదాం శంకుస్థాపన మరియు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విమల వెంకటేశ్వర్లు, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరిగౌడ్, జిల్లా నాయకులు అండెం సంజీవరెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ చండీరాణి, సీసీ బ్యాంకు చైర్మన్ లింగాల భిక్షంగౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి దశరథ గుప్తా, గ్రామ సర్పంచులు దేవరబోయిన ఐలయ్య, అంబేద్కర్ విగ్రహదాత మబ్బు అబ్బాస్, ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్, మండల నాయకులు పాల్గొన్నారు. అన్న ఒకసారి చూడండి. చాలా సంతోషం. ఏ మీటింగ్ పోయినా 80% మొగలు కనిపించేది, 20% మహిళలు కనిపించేది. కానీ ఇలా మా అక్క చెల్లెలు ఒక పండుగ వాతావరణంగా పాలపీట చీర, ఇంద్రమ్మ చీర కట్టుకొని వచ్చి స్వాగతం పలికిన మా అక్క చెల్లెలకు, మా తల్లులందరికీ శిరస్సు మంచి నమస్కారం వేస్తాం. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళలు తన కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే లక్ష్యంతో తెలంగాణలో 1 కోటి మంది మహిళలు, 1 కోటీశ్వరుల లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో ఇవాళ ఈ గుండాల మండలంలో ఎన్ఆర్జీకి సంబంధించి పప్పు దినుసుల నిల్వ కానీ ఆహార పాత్రల నిల్వ కోసం గతంలో 30 లక్షలు శాంక్షన్ అయితే సరిపోదని చెప్పి నిన్ననే మరి 19 లక్షలు కూడా శాంక్షన్ చేసాం. 49 లక్షలు అంటే సుమారు ఒకేసారి మీ మండలానికి మా మహిళా అకాడమీల కోసం 50 లక్షలు ఈరోజు మనం శాంక్షన్ చేసి మనం శిలాఫలకం వేసుకోవడం జరిగింది. దీనికి చేసినటువంటి పేదలు మార్కెట్ కమిటీ చైర్మన్ మా విమల వెంకటేశ్వర గారికి, అదేవిధంగా పిఎస్సి చైర్మన్ భిక్షమన్న గారికి, మా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఇవాళ రాష్ట్ర లెవెల్లో ఆలయ పేరు వచ్చే విధంగా ప్రభుత్వ అధికారుల సహకారంతో, మీ అందరి సహకారంతో ముందు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసింది. ఇప్పుడే అక్క పద్మాక చెప్పింది, 10 ఏళ్ళుగా వాళ్ళు వాటిలను వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు మహిళలకు ప్రోత్సహించలే. ఇలా మహిళా సంఘాలు ప్రోత్సహిస్తున్నాం. గతంలో మహిళా సంఘాలలో సభ్యులు కావాలంటే 15 నుంచి 60 సంవత్సరాలు ఉండే. కానీ మహిళలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 15 సంవత్సరాల చెల్లె కాంచెల 65 ఏళ్ళ అవ్వ వరకు కూడా ఇలా మనం మహిళా సంఘాలు సభ్యులు చేసుకున్నాం. మహిళలకి ఇలా అన్ని రకాల పథకాలు కూడా పెట్టుకున్నాం. గతంలో బస్సు కూడా ఎవరుండేది? కోటీశ్వరుడు, లేకపోతే అనిల్ అంబానీ, ఆదాని, అమెరికాను బస్సు కూడా ఉండే. ఇలా మా అక్క చెల్లెలు బస్సుల కూడా లేకున్నారు, సోలార్ ప్యానెల్ కూడా లేకున్నారు, ప్రతి నియోజకవర్గంలో పెట్రోల్ బంకులు కూడా లేకున్నారు. అంటే ఈ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఎంత పెద్ద పీట వేస్తున్నామో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ధనిక రాష్ట్రంలో కాని పనులు వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా, వాళ్ళు ఎంత అప్పులు చేసినా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముఖ్యంగా మహిళల అభివృద్ధి అయితే ఆ కుటుంబం అభివృద్ధి అయి, ఆ గ్రామం అభివృద్ధి అయి, ఆ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అందుకే పెద్దలు అనేది ఒక మహిళ ఆర్థికంగా బలపడితే, ఒక మహిళ ఆర్థికంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కావాలిస్తుంది. అంటే మహిళల చేతిలో పైసలు ఉంటే పొదుపుగా వాడుకుంటారు, పిల్లలు చదివిస్తారు, సంసారాన్ని అభివృద్ధి చేస్తారు. అదే మొగల చేతిలో పైసలు ఉంటే పొద్దుకే
మీద 90 కోట్లు వేయాలని చూస్తారు. అవునా కదా? అందుకే భయ్యా భయ్యా అన్న చూడాలి ఒకసారి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్.